దేవనామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అనే వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము సమస్త మనుషులతో సమాధానముగా ఉండుటను గూర్చి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం కూడా చూస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అనే మాట అక్కడ కనబడుతుంది. కాబట్టి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది, మనం సమాధానముగా ఉండాలి అనే దాని గురించి తెలియజేస్తుంది. అలాగే సమస్త మనుషులతో సమాధానముగా ఉండడానికి మనము చేతనైనంత మట్టుకు మనము ప్రయత్నించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చేతనైనంత మట్టుకు అనే విషయం మనం చూస్తే, కొన్ని విషయాల్లో మనం ఓడిపోతున్నా కూడా ఏం చేస్తూ ఉంటామంటే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎగ్జామ్ రాస్తూ ఓడిపోతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ రాస్తుంటారు, మళ్ళీ ప్రయత్నం చేస్తుంటారు. వీసా కొరకు అప్లై చేశారు, ఉద్యోగం కొరకు అప్లై చేశారు, రాలేదు, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక నా వల్ల కాదు అనుకునే అంతవరకు, చేతనైనంత వరకు అంటే బైబిల్లో ట్రై ఆల్వేస్ అనే మాట చెప్పాడు ఒక వెర్షన్లో. అంటే నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉండడం అనే దాని గురించి చెప్పాడు. అలాగే ట్రై వెరీ మచ్ అనే దాని గురించి చెప్పాడు. కాబట్టి నీవు ఎల్లప్పుడూ అధికముగా ప్రయత్నిస్తూ ఉండు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందరితో సమాధానం అనే దాని గురించి మనము గత వారములో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. అందరితో శాంతముగా ఉండుట అనేది, ఇది చాలా అద్భుతమైన విషయం. శాంతముగా మనం ఉన్నామంటే అసలు ఏ సమస్య లేదు. మనం శాంతముగా ఎక్కడైతే మన సంభాషణ ముగించగలిగామో మన విజయం సాధించినట్లే. దాని విషయంలో ఎప్పుడు కూడా మన హృదయం మనల్ని నిందించదు. మన హృదయం ఎప్పుడు మనం తప్పు పట్టదు. మన దాని విషయంలో మన మీద ఏ ఆరోపణ ఉన్నట్లుగా మనం భావించాం. ఎందుకంటే మనము సమాధాన పూర్వకముగా అక్కడ సంభాషణ ముగించాం. కాబట్టి శాంతం అనేది చాలా ప్రాముఖ్యం అనేది మనం గుర్తించాలి. దేవుని వాక్యము శాంతముల గురించి తెలియజేస్తుంది. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మనము అన్ని పరిస్థితుల్లో శాంతముగా ఉండవచ్చు. ఎందుకంటే ఆ దేవుణ్ణి గూర్చిన విషయాలు అలా మనల్ని చేస్తాయి. ఎందుకంటే ఆయన చేయని ఏది దాటిపోదు. కాబట్టి మన కలవరపడేది, ఉద్రేకపడే పరిస్థితి రాదు. ఎందుకంటే ఆయన ఎవరు? ఆయనే సమస్తాన్ని నిర్వహించేవాడు. ఆయన చూస్తూ ఉన్నాడంటే ఆయన కలవరపోవటం లేదు. ఆయన చూస్తూ ఉన్నాడంటే అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన సింహాసనాసీనుడు. ఆయన నిరంతరం సింహాసనం మీద ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి పరిస్థితిని చూస్తూ ఉన్నాడంటే ప్రతి పరిస్థితిని ఆయన సరిచెయ్యగలడు. అది ఆయన చెయ్యి దాటిపోలేదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుణ్ణి గూర్చిన జ్ఞానం మనకు శాంతాన్ని కలుగజేస్తుంది అనేది మనం గ్రహించాలి. వాక్యం మనకు తెలియజేస్తుంది, మనము అందరితో, సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి. సమాధానమును గూర్చి ఇతరులు మనకు సాక్ష్యం చెప్పాలనే దాని గురించి కాదు. మనము సమాధానం కొరకు, సమాధానాన్ని కాపాడుట కొరకు మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం అనేది ఇక్కడ చాలా కీలకమైన విషయం. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము శాంతముగా ఉండాలి అనేది ఇక్కడ కీలకమైన విషయం.
మనల్ని శాంతముగా ఉంచి అనేకమైన విషయాలు ఉన్నాయి. అలాగే మనకు తెలుసు మనల్ని ఉద్రేకపరిచే విషయాలు అనేకములు ఉన్నాయి. అయితే శాంతపరిచే విషయాలను అవి దేవుని నుండి వస్తాయి మనకు. ఉద్రేకపరిచే విషయాలు మానవ జ్ఞానములో నుండి, లోకము నుండి, మనుషుల బలహీనతల నుండి, అలాగే అపవాది నుండి కలుగుతాయి. కాబట్టి మన సమాచార వ్యవస్థ చాలా చురుకుగా ఈ 4 విషయాల్లో పనిచేస్తూ ఉంటుంది. దేవుని విషయాల్లో కాదు. మనుషుల నుండి వింటూ వెంటనే ఏం చేస్తూ ఉంటాం? వెంటనే దేవుని నుండి కూడా వినాలి కదా అనుకుంటామా? మనుషుల నుండి వినగానే ఎక్సలేటర్ తొక్కుతూ ఉంటాం అన్నమాట. తొందరపాటు, వెంటనే నిర్ణయాలు, వెంటనే మీటింగ్. ఎంత ఫాస్ట్ అంటే సెకండ్లలో. ఎక్కడ? ఆలోచనలు. అంటే మన వెంటనే ఆలోచన సభలోనికి వెళ్ళిపోయాం. వెంటనే ఏం చేస్తాం? ఆలోచన చేసేస్తున్నాం అప్పటికే. అంత స్పీడ్‌గా మనం మనుషుల గురించి విని, మనుషుల మాటలు విని వెంటనే ఫైనల్ అనుకుంటాం. దేవుడున్నాడు గదా! మన మాటలు విని దేవుడు వెంటనే ఫైనల్ చేస్తే మనం ఎప్పుడో ఈ జీవితాన్ని ముగించేవారం. ప్రభువు యొక్క ప్రేమ కలిగిన మాటలు విని వెంటనే నిర్లక్ష్యం చేసి త్రోసివేసిన పరిస్థితుల్లో దేవుడు వెంటనే తీర్పు తీరిస్తే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? శాశ్వత జీవాన్ని, నిత్య జీవాన్ని చచ్చిపోయే పరిస్థితిలో ఉండి జీవపు మాటలను తృణీకరిస్తున్నాడు. ఇతడు నిత్య జీవాన్ని కాదనుకునేవాడు అని అన్నాడు అనుకోండి. మన మాటలు వినగానే దేవుడు వెంటనే అలా స్పందించాడా? స్పందించలేదు. తెలుసుకుంటాడు. కాలిక్యులేటర్ కాదు కదా! రాంగ్ చూపిస్తుందని చెత్తబుట్టలో పారవేయడానికి. మీరు అర్థం చేసుకోవాలి. ఇతరులను గురించి కూడా మనం ఆ విధంగా భావించాలి. భావించాం. అంత మాట అన్నాడా? అలా అన్నాడా? అయితే మనకెందుకు సమాధానం? మనమెందుకు సమాధానాన్ని వెదకాలి? మనమెందుకు సమాధానాన్ని వెంటాడాలి? మన సమాధానం యొక్క లోతెంత? నీ హృదయంలో నీవు కలిగి ఉన్న సమాధానం యొక్క లోతు ఎంత? దాన్ని బట్టి దేవుడు మన జీవితాన్ని నిర్ణయిస్తాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. మనం ఎంత లోతైన సమాధానాన్ని కలిగి ఉన్నాం. ఇక్కడేమో వాక్యము మనుషులందరితో ప్రయత్నించు. ఎంతగా? నీకు చేతనైనంత. నీకెంత చేతనవుతుందో ఆ మాటలను మీరు తీసుకోనండి. ఒక సవాల్. నీకెంత శక్తి ఉందో అంతవరకు నువ్వేం చేయాలి? ప్రయత్నం చేస్తూనే ఉండు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనము అందరితో శాంతముగా ఉండాలి అనేది మొదటిగా మనం గుర్తించాలి. దేవుని వాక్యం మనకు అదే విషయాన్ని తెలియజేస్తుంది. అందరితో శాంతముగా ఉండాలి. అయితే కుటుంబ సంబంధాల్లో సన్నిహితులతో, స్నేహితులతో కొంచెం ఎక్కువగా మనకు బంధం ఉన్న వారితో కొన్ని విషయాలు ఉన్నాయి. మనం వారిని గద్దించడం కానీ, వారికి తెలియజేయడం కానీ, వారికి వివరించడం కానీ కొన్ని ఎక్కువైన అది ప్రేమను బట్టి, అది సంబంధాన్ని బట్టి ఉంటుంది. అవతలి వ్యక్తి మన ప్రేమను గుర్తించినప్పుడే అది పనిచేస్తుంది. లేకపోతే పనిచేయదు. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అవతలి వ్యక్తి గుర్తించాలి కదా! అవతలి వ్యక్తి మన ప్రేమను కనపరుచుటలో బోధించుట ఉంది, గద్దించుట ఉంది, మన ప్రేమను కనపరుచుటలో ఈ విషయాలు ఉన్నాయి అని అవతలి వ్యక్తి గుర్తించలేదనుకోండి, సన్నిహితులైనా అది పనిచేయదు. ఇక ఆ పని చేయని వాటితో మనం నష్టమే కలిగించగలం, కానీ మన ద్వారా దేవుని కార్యాలు జరగవు. అలాంటప్పుడు మనం మౌనంగా ఉండాలి. ఇక అటువంటి విధానాల్లోనికి మనం వెళ్ళకూడదు అనేది మనం తెలుసుకోవాలి. సరే, ఇక్కడ మనం గ్రహించాలి. దేవుడు మనకు చెప్పేది ఏంటంటే రోమాపత్రిక 12:18లో
శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సమస్త మనుషులతో నీవేం చేసి ఉండాలి? నీ చేతనైనంత వరకు నువ్వు ప్రయత్నించి ఉండాలి. దేని కొరకైనా మన శక్తి ఉన్నంత మనం ప్రయత్నించామనుకోండి, దేనికోసమైనా ఎంతవరకు? శక్తి ఉన్నంత వరకు మనం ప్రయత్నించామనుకోండి, అదిగో అది మన యొక్క కొలమానం. చదువు కొరకు, ఎగ్జామ్ పాస్ కావడానికి కొరకు, ఉద్యోగం కొరకు, అలా కొన్ని విషయాల్లో శక్తి ఉన్నంత వరకు, లేక న్యాయము కొరకు మీరు పోరాటం చేసిన విషయం, దాని కొరకు ఎన్నిసార్లు మీరు పెద్దల దగ్గరికి వెళ్ళారు, న్యాయము చెప్పగలిగిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళారు, ఎంతవరకు నువ్వు ప్రయత్నించా, అది ఒక కొలమానం. అది మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి వాక్యం మనకు తెలియజేస్తుంది చేతనైనంత మట్టుకు అనేది మనం చూస్తున్నాం. కానీ ఈ రోజుల్లో ఈ విషయానికి వ్యతిరేకమైన పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ వాక్యం ఏమో ఈ విధంగా చెప్తుంది కదా, అందరితో నువ్వేం చేయాలి? చేతనైనంత మట్టుకు. ఈ విషయాన్ని మినహాయించి ట్రై చేసామండి, ఏం ట్రై చేసావు అది చెప్పరు. ట్రై చేసాం, అది ట్రై చేసి కూడా ఉండరు కొంతమంది. ఏదో మాటలు వినిపించా ఇక ట్రై చేయడం కూడా వేస్ట్ అని ఉన్నారనేది లోపల ఉంటుంది, లోపలి విషయాలు. కానీ ఇక్కడ ఈ మాటను మనం గుర్తించాలి, గమనించాలి. చేతనైనంత మట్టుకు బైబిల్ ఏం చెప్తుంది? సమాధానం ఉండమంటుందా? కొంతమంది ఉండమనట్లేదు అనుకుంటున్నారు. మనం ఉన్నా వీలు కాదు అని అనుకుంటారు. వీలు గురించి మాట్లాడలేదు వాక్యం, నీవు చేసే పనిని గురించి మాట్లాడుతుంది. ఇది మనం గుర్తించాలి. ఎందుకు ఇది ఇంత ముఖ్యం అనేది మీరు ఆలోచించండి. దీని మీద సాతాను ఓడిపోయేది ఉంది, దీని మీద నీ విజయ అవకాశాలు ఉన్నాయి, దీని మీద నీ ఆత్మీయ అంతస్తు ఉంది. దాన్ని బట్టి పరలోకములో నీకుండే స్థానాలు కూడా ఉంటాయి. ఇది మనం గుర్తించాలి. దీనికంటే తేలికైంది ఏంటో తెలుసా? నేను నా దేవుడు. దీనికంటే తేలికైంది నేను, నా కుటుంబం, నా దేవుడు. చాలా తేలిక కదా. కష్టమైన దాన్ని వదిలేసే ముందు దాంట్లో ఏముందో కూడా చూడాలి. దాంట్లో ఏముంది? దేవుని రాజ్యం అంటే సమాధానం. సమాధాన పరిచేవారు దేవుని పిల్లలు. నీ సమాధానము ఇతరులకు పని చెయ్యాలి. అప్పుడు దేవుని యొక్క కుమారత్వం యొక్క ఐడెంటిటీ నీకు బయట కనబడుతుంది. అది మనం గుర్తించాలి ఈ విషయాలన్నీ కూడా. సమాధానకర్తేగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. అది మనం గుర్తించాలి. సమాధానము లేకపోతే సాతానుకు అవకాశం దొరుకుతుంది అనే విషయాన్ని కొరింథీ 2వ పత్రికలో చెప్పాడు. మనము అపవాది తంత్రములను ఎరగని వారము కాదు అని చెప్పింది అక్కడే. అక్కడ సమాధానమును గురించి విషయాలు మాట్లాడుతూ ఆ మాట చెప్తారు. కాబట్టి వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుంది వాక్యము? మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. కొంతమందికి వారి పిల్లలతో సమాధానం లేని పరిస్థితి. కొంతమందికి నీ తల్లిదండ్రులు ఎక్కడ తెలియదు, వారితో ఏం లేదు, సమాధానం లేదు. కొంతమందికి తోబుట్టువులతో సమాధానం లేదు. కొంతమందికి స్నేహితులతో సమాధానం లేదు. చూడండి ఎటువంటి పరిస్థితి. ఇదంతా ఒక కుటుంబ పరిస్థితి. ఆ తర్వాత సహోద్యోగులతో, ఆ తర్వాత నైబర్స్తో, ఇరుగు పొరుగు వారితో అనేది మరొక లెవెల్. ఆ తర్వాత ఇంకొకటి ఉంది, శత్రువులతో అనేది ఇంకొకటి ఉంది. మనం ఎక్కడున్నాం?
సమస్త మనుషులతో మనం ఏం చేసి ఉండాలి? పోరాటం చేసి ఉండాలి సమాధానం కొరకు. సమాధానం కొరకు నీ చేతనైనంత నువ్వు పని చేసి ఉండాలి. సమాధానాన్ని స్థాపించుట కొరకు, సమాధానముగా ఉండుట కోసం అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొరింథీ సంఘమునకు రాస్తూ అంటాడు, మీలో కలహాలున్నాయి, మీలో కక్షలున్నాయి అన్న విషయము నాకు తెలిసింది పలాని వ్యక్తి ద్వారా. వ్యక్తి పేరు కూడా చెప్పాడు. ఈ రోజుల్లో అటువంటి విషయం ఏదైనా అడిగారు అనుకోండి, వారు నిజమో కాదో చెప్పరు కానీ ఎవరు చెప్పారు అనే దగ్గరికి వెళ్తారు. అదెందుకు? నిజమా? కాదా? నిజమైతే ఏంటి? దాంట్లో నీ లోపాలేంటి? నువ్వెక్కడ ఓడిపోతున్నావు? దానికి సహాయం అడగాలి. ఇలా జరిగింది, ఇంతవరకు జరిగింది, ఇంకేం చేయాలో అర్థం కాలేదు, ప్రార్థన చేస్తున్నాను. మీరేదైనా సలహా ఇవ్వండి. ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఏం చేయాలి? అది అనుకూలమైన వాతావరణం. కాబట్టి అనేకులు సమాధానానికి వ్యతిరేకముగా వెళ్తూ అపవాది చేతిలో ఓడిపోతున్నారు, ఆత్మీయతలో తగ్గిపోతున్నారు. ఈ విషయాల గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మన సమాధానము యొక్క ఆ యొక్క లోతు ఎంతగా ఉంది అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం, దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 9వ అధ్యాయము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవాన్ని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. చూసారా? గద్దింపు. మనల్ని ఎవరైనా గద్దించారు, వెంటనే మనం ఏం చేస్తున్నాం? ద్వేషిస్తున్నామా? ప్రేమిస్తున్నామా? మనం ద్వేషించే వారమవుతే మనం ఎవరము? అపహాసకులము అనేది మనం గుర్తించాలి. అక్కడ 7వ వచనంలో కూడా చెప్పాడు, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. ఇక వారు నిందించడం మొదలు పెడతారు, వారు టార్గెట్ చేయడం మొదలు పెడతారు. తర్వాత భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును, కానీ జ్ఞానము గలవాన్ని గద్దింపగా వాడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. ఈ విషయాలు మనం చూస్తున్నాం. కానీ భక్తిహీనుని గద్దించినప్పుడు, లేక అపహాసకుణ్ణి గద్దించినప్పుడు అతడు ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు నిన్ను. మనల్ని గద్దించిన వ్యక్తులను మనం ఏం చేస్తున్నాం? ద్వేషిస్తున్నామా? దేవుని వాక్యం గద్దించమంటుంది. తప్పు ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని నువ్వు అంగీకరించాలి, అవునని చెప్పాలి. గద్దించిన వ్యక్తిని నువ్వు ద్వేషిస్తున్నావు, ఆ వ్యక్తిని తప్పు పట్టాలని చూస్తున్నావు అంటే నువ్వెవరు? మనం ఎవరం? అది మనం గుర్తించాలి. మనలో అన్ని లోపాలు పెట్టుకొని ఇతరులను మనం ప్రశ్నిస్తూ ఉంటే ప్రభు వాక్యం చెప్తుంది, మొదట నీ కన్ను తేటగా ఉండాలి. మొదట నీ దగ్గరికి రా. మొదట నీ జీవితం తేటగా ఉంది అనే ఆ పరిశోధన ద్వారా ఆ ఫలితం రావాలి. మొదట నీ దగ్గరికి రా అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇది కాకుండా మనం ఎన్ని చేసినా మన స్థితి మాత్రం అక్కడే ఉండిపోతుంది కదా. ఇది మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం, మనల్ని గద్దించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనకు బోధించినప్పుడు, మనకు ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనల్ని ఎవరైనా తప్పు పట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన సమాధానం ఎంత ఉంది? మనం ఎవరైనా తప్పు పట్టినప్పుడు అవును అనగలుగుతున్నామా? లేక తప్పును గ్రహించగలుగుతున్నామా? లేక నిజమా ఆ విషయం అని మనల్ని మనం పరీక్షించుకోగలుగుతున్నామా? అది మనం గుర్తించాలి. మన సమాధానం ఎంత ఉంది? కాబట్టి మొదటిగా మనం గుర్తించాలి, మనం అందరితో కూడా శాంతముగా వ్యవహరించాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. శాంతమునకు మించినది మనకు అనుమతి లేదు.
కొంతమంది బలవంతులు ఉన్నారండి. కొంతమంది యుద్ధ వీరులు ఉన్నారు. యుద్ధ వీరులు, సైన్యాధిపతులు, పరాక్రమము కలిగిన వ్యక్తులున్నారు. వారి మధ్యలో గొడవ వచ్చింది. వారెవరు? బలవంతులు, పరాక్రమశాలురు. వారి మధ్యలో ఏమొచ్చింది? గొడవ వచ్చింది. అప్పుడు ఎలా ఉంటుంది? జ్ఞానము లేకపోతే అదొక యుద్ధ భూమిగా మారుతుంది. జ్ఞానము లేకపోతే. కానీ జ్ఞానం ఉన్నట్లయితే ఏం చేస్తారు? మనల్ని సమాధాన పరిచేదేదో దాని దగ్గరికి వెళ్దాం. అందరికి బలం ఉంది. అందరూ యుద్ధ వీరులు. సమస్య వచ్చింది. అందులో తెలివైన వ్యక్తి, మనందరిని సమాధాన పరచగలిగిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం. మనందరిని సమాధాన పరచగలిగిన విధానం కనిపెడదాం. దాన్ని మనందరం ఫాలో అవుదాం అని ఏం చేస్తాడు? ఆ విషయాన్ని చెప్తాడు. అలా కాకుండా బలమును బట్టి, జ్ఞానాన్ని బట్టి, మాకు బలము లేదా, మాకు శక్తి లేదా, మాకేముంది, వీరికేముంది, ఇది కాదక్కడ కావలసింది. వీరిని సమాధాన పరచగలిగిన వ్యక్తి ఉన్నాడు, లేక వీరిని సమాధాన పరచగలిగిన వ్యవస్థ ఉంది, లేక విధానం ఉంది. ఆ విధానం దగ్గరికి వీరు వెళ్ళాలి. లేదంటే వీరు నష్టాన్ని కలుగజేసుకుంటారు. వీరి ఐక్యత దూరం అయిపోతుంది. శత్రువు వచ్చి వీరందరినీ కూడా నాశనం చేస్తారు. అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యము ఆ విషయాల గురించి మనకు తెలియజేస్తుంది. సామెతలు 18వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, సామెతలు 18 చూస్తే, చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను ఏం చేస్తుంది? సమాధానపరుస్తుంది. చూసారా? పరాక్రమశాలుల మధ్యలో కూడా ఏం లేదు? వివాదం ఉంది, సమాధానం లేదు. కానీ వారిని కూడా సమాధాన పరిచే ఒక విషయం ఉంది. మనము అందరి పేర్లు వ్రాసి చీట్లు వేద్దాం. అప్పుడు ఆ చీటీ ఎవరికి వస్తుందో అందరం దానికి ఓకే అవుదాం అంటే, చూడండి, అందరినీ అది సమాధాన పరుస్తుంది. అంతే కదా? అందులో ఏ విధమైన మోసం లేదు. అందులో ఏ విధమైన అన్యాయం లేదు. నేను 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 అని మనం పోట్లాడుకుంటున్నాం. చీట్లు వేసి అందులో ఒకటి తీస్తే ఏమవుతుంది? అందరూ కూడా అక్కడ పరాక్రమశాలుల మధ్యలో వచ్చిన వివాదము కూడా ఏమవుతుంది? పరిష్కారం అవుతుంది. చూడండి, అంత పెద్ద వ్యక్తులనే, అంతటి బలవంతులనే అక్కడ ఆ విషయం సమాధాన పరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం కావాలంటే తెలివి అనేది కావాలి. తెలివి, ఆ జ్ఞానము, తెలివి అనేది కావాలి. ఆ తెలివి లేకపోతే ఎంత సమస్య. అందుకే తెలివి అనేది శాంతముగా ఉండడాన్ని గురించి వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, చీట్లు వేయుట చేత వివాదములు మానును. వివాదములను పరిష్కరించే ఒక విధానం ఉంది. వివాదములు ఎందుకు పెరిగిపోతున్నాయి? వివాదములను మాన్పగలిగిన దగ్గరికి రానందుకు. కానీ వీరు వివాదములు మాన్పగలిగిన దగ్గరికి వచ్చినప్పుడు పరాక్రమశాలుల మధ్యలో వివాదము జరిగినా కూడా వివాదం అక్కడ పని చేయలేదు. ఎందుకంటే వారు ఎక్కడికి వచ్చారు? వారిని సమాధాన పరచగలిగిన పద్ధతి దగ్గరికి వారు వచ్చారు. అక్కడికి రాకుండా వాదించుకోవడం మొదలు పెడితే, అక్కడికి రాకుండా వారి బలాలు చూపించుకోవడం మొదలు పెడితే ఏం జరుగుతుంది? ఇదంతా తెలివి తక్కువతనం. వారికి వారు హాని చేసుకునే విషయాలు ఇవన్నీ కూడా మనం అది చేస్తూ ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? శాంతముగా ఉన్నప్పుడే మనము, వివాదము కలిగినప్పుడు వివాదాన్ని పరిష్కరించే వ్యక్తి కావాలి. ఒక ఇద్దరు వ్యక్తులు చక్కగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి సమస్యను గురించి, వివాదం ఉండదు అక్కడ. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి మాట్లాడేది ఒక వ్యక్తి వినకుండా ఉన్నదనుకోండి, ఏం జరుగుతుంది? వివాదం ప్రారంభమవుతుంది. అక్కడ వివాదం. అక్కడ ఏం చేయాలి? వీరిద్దరిని సమాధాన పరిచే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా లేదు నేను మాట్లాడుతూనే ఉంటానంటే ఆ మాటలు కాస్త తీవ్రతరం అయిపోతుంది. ఆ తర్వాత మాటలు వదిలేయడం జరుగుతుంది.
ఆ తర్వాత శరీర అవయవాలే అదుపు తప్పుతాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు ఆ విషయాలు. నాలుకను అదుపులో ఉంచుకోగలిగితే శరీరంలోని అవయవాలన్నీ కూడా అదుపులో ఉంటాయనే విషయం చెప్పాడు. కాబట్టి వివాదము ఎక్కడ పరిష్కారం అవుతుందో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే శాంతముగా ఉన్నప్పుడే దాన్ని ముగించాలి. ఆ విధంగా శాంతముగా ఉన్నప్పుడే ముగించకుండా ఉన్నవారిని గురించి చూడండి. ఏం జరుగుతుంది వారు? ఒకరు చెప్పింది ఒకరు వినరు. అప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ఒక గలభ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరిది ఎవరు వినట్లేదు. అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడే ఆపేయాలి. ఆపేసి ఎక్కడికి వెళ్ళాలి? వీరిద్దరిని సమాధానపరచగలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఎక్కడ సమస్య ఉండదు. కానీ, కానీ ఏం జరుగుతుందంటే ఎవ్వరు తగ్గట్లేదు. నేనెందుకు మాట్లాడడం ఆపాలని. అక్కడి నుండి ఎక్కడికి వెళ్తారు నువ్వు? నెక్స్ట్ లెవెల్ ఏంటి? మాటలు అనుకోవడం, వదిలేయడం. మాటలు అనుకున్నప్పుడు వివాదములు ఒక నగరము యొక్క అడ్డగడియలంత బలంగా ఉంటాయి అని చెప్పాడు వాక్యంలో. వివాదములు మాటలు అనుకున్న తర్వాత ఇప్పుడేమైందో తెలుసా? ఇద్దరి మధ్యలో బలమైన గోడలు, ఒక నగరానికి ఉన్న ఆ ద్వారబంధములంతా స్థిరంగా అవి ప్రారంభమవుతాయి మాటలు అనుకోవడం ద్వారా. ఇంకా ముందుకు వెళ్తే పోట్లాడుకోవడం. ఇదంతా ఎందుకు జరుగుతుంది? సమాధానపరిచే వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. అలా వీధుల్లో పోట్లాడుకుంటూ ఉంటారు. సరే, ఆ విషయం అంతా సమాధాన పరిచే స్థలానికి వచ్చింది. పెద్దల దగ్గరకో లేక ఆ పోలీస్ స్టేషన్‌కో వచ్చిందనుకోండి. అక్కడ అలా చేస్తారా? ఆ వ్యక్తులు వారి ముందు నిలబెట్టారు. ఇప్పుడేంటి చెప్పండంటే, ఇప్పుడు పోట్లాడుకుంటారా? ఇప్పుడు అరుచుకుంటారా ఒకరినొకరు? చెయ్యరు. అలా పరిష్కారం కాదు. అరుచుకుంటే పరిష్కారం కాదు. శాంతము నుండి తప్పిపోతే నీకు నష్టమే కానీ లాభం జరగదు. నష్టమే. ఇంకొంచెం నష్టం, ఇంకొంచెం నష్టం. ఆ దారిలో అంత నష్టమే. అది ముగించు. అది ముగించి ఏం చేయాలి? పరిష్కార స్థలానికి వెళ్ళాలి. రెండవదిగా, ఒకవేళ వివాదాస్పదమైన పరిస్థితి కలుగుతుంది అనుకున్నప్పుడు సమాధాన పరచగలిగిన వ్యక్తుల యొద్దకు మనం వెళ్ళాలి. మనం ఎంతవరకు ప్రవర్తించాలి? శాంతం వరకే. వివాదము ముందే మనం దాన్ని విడిచిపెట్టాలి. వివాదాస్పదమైనప్పుడు మనం చేయలేం దాన్ని. మనం చేయలేం. అది మనకు నష్టం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఆ యొక్క సమాధాన పరచగలిగిన వ్యక్తులను, ఆ యొక్క విధానాన్ని మనం ఆశ్రయించాలి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. సంఘ పరిధిలోనైతే మాదిరికరమైన వ్యక్తుల యొద్దకు మనం వెళ్ళాలని వాక్యం చెప్తుంది. 1 కొరింథీ 6వ అధ్యాయం చూస్తే, మీలో ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంటే అవిశ్వాసుల ఎదుటనే ఏం చేస్తున్నాడు? నోరు తెరుస్తున్నాడు. విశ్వాసుల దగ్గర నోరు తెరవట్లేదు. ఎందుకు అవిశ్వాసుల దగ్గర నోరు తెరుస్తున్నాడు? మీరు ఆలోచించండి. దాని గురించి చెప్పాడు. కాబట్టి అక్కడ వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయములో మనం 5 నుండి చూస్తే, ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం ఏంటది? లోపం. అది తప్ప ఇంకొకటి కాదు అంటున్నాడు. వ్యాజ్యమాడుట. వ్యాజ్యము దగ్గరికి వెళ్ళారు మీరు. వ్యాజ్యం దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ అవిశ్వాసుల దగ్గరికి వెళ్తున్నారు. మీలో బుద్ధిమంతుడు లేడా? సంఘములో మాదిరికరమైన వాడు, వాక్యాన్ని అనుసరించేవాడు, తన కుటుంబ జీవితాల్లో, ఆర్థిక విషయాల్లో సమాధానంగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడా? ఉన్నాడు. కానీ వెళ్ళేవాడు లేడు. నీకు అర్థమవుతుంది. అవిశ్వాసులు కావాలి.
అవిశ్వాసుల దగ్గరికి వెళ్తున్నారు. దేవుడు విశ్వాసుల్లో అలాంటి మాదిరికరమైన వారిని ఎక్కడ పెట్టబోతున్నాడో తెలుసా? లోకానికి తీర్పు తీర్చే ఆ యొక్క స్థానములో దేవుడు పెట్టబోతున్నాడు. 2వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా. ఈరోజు మనం వింటున్నాం కానీ ఒక రోజున దేవుడు మన వినే సంఘటనలన్నిటినీ, ఆ వ్యక్తులందరినీ మన ముందు దేవుడు నిలబెట్టబోతున్నాడు. మనం గనక ఆ విషయంలో మాదిరికరంగా చూపించుకున్నట్లయితే. మనకు తెలిసిన వారి మధ్యలో, మన చుట్టూన్న వారి మధ్యలో, మన ప్రాంతములో ఉన్న అనేకమైన విషయాల్లో దేవుడు మన ముందు కూడా నిలబెట్టబోతున్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. అది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మీ ద్వారా లోకమునకే తీర్పు తీర్చాలని దేవుడు చూస్తుంటే, మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు? వాళ్ళని తీర్పు తీర్చమని వాళ్ళ ముందు కూర్చుంటున్నారు. మీ మధ్యలో అలాంటి బుద్ధిమంతుడు లేడా? లోకానికే తీర్పు తీర్చగలిగినంత పెద్ద న్యాయమూర్తులను కలిగి మీరేం చేస్తున్నారు? వాళ్ళని లెక్క చేయట్లేదు. ఆ నీతిమంతులను, ఆ బుద్ధిమంతులను, ఆ మాదిరికరంగా ఉన్నవారిని లెక్క చేయట్లేదు నువ్వు. మరి ఎవరిని లెక్క చేస్తున్నావు? మనుషులు గొప్ప చేసేవారిని, మనుషుల ముందు గొప్పగా కనబడేవారిని నువ్వు గొప్ప చేస్తున్నావు. అంతే కదా ఈరోజు జరుగుతుంది. ఏంటి? వారు మనకంటే మాదిరికరంగా ఉన్నారు, వారి వివాహం జరిగి భార్య భర్తలు చాలా చక్కగా ఉన్నారు, వారు చెప్పగలరు. వెళ్తున్నారా వారి దగ్గరికి? వెళ్ళట్లేదు. వారి పిల్లల విషయంలో చక్కగా ఆ పిల్లలను భక్తిలో పెంచగలుగుతున్నారు. మనం అలా చేయలేదు. వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం. వెళ్ళగలుగుతున్నారా? వారు ఆర్థిక విషయాల్లో చక్కగా ఉన్నారు, మాదిరికరంగా ఉన్నారు, ఇతరులతో మాదిరికరంగా ఉన్నారు, కుటుంబ సభ్యులతో సమాధానంగా ఉన్నారు. మనం కూడా అలా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం. ఉందా అసలు? అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళాలి. లోక సంబంధమైన జీవితం, దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులు వస్తాయి మనతో పాటు. ఇవి ఆస్తిపాస్తులు వస్తాయి మనతో పాటు. మనకున్న ఈ ఘనత, ఈ జ్ఞానము, ఈ ప్రభావము వస్తుందా మనతో పాటు? రాదు. దేవుని వాక్యం ఏది చెప్తుందో అది మాత్రమే వస్తుంది. మిగిలినవన్నీ వాడుకొనుట కొరకు మాత్రం ఉంది, తర్వాత అది నశించిపోతుంది. అలా పనికిరాని వాటి కోసం యుద్ధం, సమాధానాన్ని కోల్పోవడం, సమాధానం దేవుని రాజ్యాన్ని అనుభవించడం, అది మనం గ్రహించాలి. దేవుడు సమాధాన కర్త, అల్లరి కర్త కాడు అంటాడు. సమాధాన కర్త. దేవుని వాతావరణాన్ని నువ్వు కోల్పోతే ఏం జరుగుతుందండి? ఆరోగ్యాన్ని కోల్పోయినట్లే. ఆరోగ్యాన్ని కోల్పోతే ఏం జరుగుద్ది? నువ్వు దేవుని కొరకు పని చేయగలవా? ఆరోగ్యాన్ని కోల్పోతే ఏం చేయగలవు నువ్వు? కాబట్టి నీ నిజమైన ఆరోగ్యం దేవునితో నీకుండే సంబంధం, సమాధానము అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మిక్కిలి అల్పమైన సంగతుల కోసము మీరేం చేస్తున్నారు? అవిశ్వాసుల దగ్గరికి వెళ్తున్నారు అన్న విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అవిశ్వాసుల ఎదుటనే మీ వ్యాజ్యమాడుతున్నాడు. వ్యాజ్యమాడమే లోపం. వ్యాజ్యం అంతవరకు వెళ్ళకూడదు. కుటుంబ పరిధిలో, సంఘ పరిధిలో. మరి దానికంటే ఏం చేయాలి? దానికంటే అన్యాయమును సహించుట ఏమన్నాడు? లాభం అని అన్నాడు. దేనికంటే? వ్యాజ్యము కంటే. ఒక కుటుంబములో గొడవ కంటే కూడా ఏది లాభం? గొడవ కంటే ఆ నష్టాన్ని మౌనముగా అనుభవించుట లాభం. ఎందుకంటే నష్టము చేసిన వ్యక్తికి దేవుడు నష్టం చేస్తాడు, నష్టపోయిన వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు? అధికమైన లాభాన్ని అనుగ్రహిస్తాడు. ఇది మనం గుర్తించాలి. భక్తుల జీవితంలో ఏ నష్టం వారికి జరిగిందో వారిని ఊహించలేని అంతస్తులో పెట్టింది అది. కారణం ఏంటి? నష్టపోవడమే. నష్టాన్ని మౌనంగా భరించడమే కారణం. దేవుడు మనకి ఎందుకు శాంతి నేర్పిస్తున్నాడు? ఆలోచించండి. శాంతి ఏలుబడి చేస్తుంది తెలుసా మీకు? క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీలో
ఏలుచుండనీయుడి అన్నాడు. అది నీలో ఉంటే నీవు అన్నిటిని ఏలగలుగుతావు. అది మనం గుర్తించాలి. కాబట్టి సమాధానం, శాంతి ఎంత అద్భుతమైనది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. సాత్వికులు ధన్యులు అని చెప్పాడు. సాత్వికులు ధన్యులు, భూలోకమును వారు స్వతంత్రించుకొందురు. ఈ ఎగిరిపడే వాళ్ళంతా మధ్యలోనే వెళ్ళిపోతారు. మధ్యలోనే వారికి తీర్పు వస్తుంది. సగం కాలానికే వారికి తీర్పు వస్తుంది. ఆ తర్వాత అసలైన పంటనంతా ఎవరికి? సాత్వికం గలవారికి దేవుడిస్తాడు. అలాగే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పాడు. మత్తయి సువార్త 5:3 కాబట్టి దేవుడు మనకి ఈ మార్గములు ఎందుకు నేర్పించాడు? ఇంతకు మించినది లేదు. ఇంతకు మించిన లాభము గాని, ఇంతకు మించిన ఆ ప్రమోషన్ కానీ, ఆ ఉన్నతమైన స్థాయి కానీ లేదు. ఇందులోనే ఉంది. ఇందులోనే ఉంది. ఇందులో వెళ్ళిన వారు చూడండి ప్రపంచాన్ని కాపాడారు. యోసేపుని చూడండి, ఈ విధానాల్లోనే వెళ్ళాడు అతడు. ఎక్కడికి, ఎంత లోపలికి వెళ్ళినా అతడు చివరికి ప్రపంచమంతా ఈ విధానాల్లో వెళ్ళని ప్రపంచం ప్రమాదములో పడింది. ఆ ప్రమాదంలో కాపాడడానికి ఈ విధానములో వెళ్ళిన వాడే మరలా నిలబడాల్సి వచ్చింది. ఈ విధానాల్లో అంటే శాంతి మార్గములో వెళ్ళని వాడు ఉన్నాడు అనుకోండి, ఇక అంతే, అక్కడ కాపాడేవాడే ఉన్నాడు ఇక. అది మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచాన్ని ఆ రోజు కాపాడింది ఎవరు? యోసేపు. లేదంటే 2 సంవత్సరాలకే తలక్రిందులైపోయాయి జీవితాలు. వారిని వారు అమ్ముకున్న ఐగుప్తీయులు, ఆ దేశంలో ఉన్నవారు సైతం, ఇంకా మిగతా వారి పరిస్థితి మీరు ఆలోచించండి. ఆ దేశంలో ఉన్నవారు అయిపోయినాయి, మా పొలాలు అయిపోయినాయి, మా యొక్క పశువులు అయిపోయి, ఇక మేమే ఉన్నాం. ఇక మిగిలిన దేశాల పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించండి. ఇంకా కరువు ఉంది భయంకరంగా, ఇంకా కరువు ఉంది. 2 సంవత్సరాలకే 3 సంవత్సరాలకే వీరి జీవితం ఇలా అవుతే ఇంకా 4 సంవత్సరాలు. అక్కడ కాపాడింది యోసేపు, శాంతియుతమైన మార్గములో వెళ్ళిన వ్యక్తి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మనము శాంతి యుతముగా ఉండాలి. అలాగే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనము సమాధానమును వెదికి దాన్ని వెంటాడేవారుగా ఉండాలి, సమాధానాన్ని కోరేవారుగా ఉండాలి అనేది మొదటిగా మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా సమాధాన పరచగలిగిన వ్యక్తులు ఉన్నారు. మీ మధ్యలో బుద్ధిమంతుడు ఒక్కడు కూడా లేడా? నిజానికి లేడా? ఉన్నాడు. కొరింథీ సంఘం అంటే ఏంటి? మామూలు సంఘమేం కాదు. కానీ వినట్లేదు. మాదిరి చూపించగలిగే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళే వ్యక్తి లేడు. దానికి బదులు అవిశ్వాసుల దగ్గరికి వెళ్తున్నారు, లోకము దగ్గరికి వెళ్తున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన లోకమంతటి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులు, లోకమంతటి మీద నేరస్థాపన చేయగలిగిన గొప్ప వ్యక్తులు ఉండగా వారి దగ్గరికి వెళ్ళట్లేదు, వారి నుండి నేర్చుకోవట్లేదు. సంఘములు అంతకంటే బుద్ధిమంతులుగా, అంతకంటే మాదిరికరమైన వ్యక్తులు, వీరికి చెప్పగలిగిన వ్యక్తులున్నా వారి దగ్గరికి వెళ్ళట్లేదు. ఈరోజు మనస్థితి ఏంటి? మనస్థితి ఏంటి? మనకంటే ప్రార్థన చేసేవారు ఉన్నారు, మరి వెళ్ళి నేర్చుకోవచ్చు కదా ప్రార్థన గురించి. కుటుంబ జీవితంలో నీకంటే సమాధానముగా ఉన్న వ్యక్తులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు కదా, వారిని అడగొచ్చు కదా. దానికంటే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఏమేం చేస్తున్నారు? ఇవన్నీ మరింతగా మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తాయి? కష్టములోనికి, నష్టములోనికి, ఇరుకులోనికి, ఇంకా ఇరుకులోనికి వెళ్తున్నావు నువ్వు. చివరికి దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటారు. దేవుడు కూడా పట్టించుకోవట్లేదు. దేవుడు చెప్పిన విధానాలన్నిటిని నువ్వు లెక్క చేయట్లేదు. దేవుని వాక్యాన్ని చదవట్లేదు. ఆ వాక్య ప్రకారము లేక ఆ వాక్యాన్ని ఎరిగిన వారి యొద్దకు వచ్చి నీ సమస్య చెప్పట్లేదు. దానికి బదులు యుద్ధం చేయడం, నాకు తెలుసు, నాకు తెలిసిన వారు ఉన్నారు, ఈ విధానాలు. కాబట్టి మనము ఆ విధంగా ఉండకూడదని, సమాధాన పరచగలిగిన వ్యక్తులు, మాదిరికరముగా ఉన్న వ్యక్తులు, వారి యొద్దకు మనం వెళ్ళాలి. అతి బుద్ధిమంతులు ఉన్నారు, వారి యొద్దకు వెళ్ళాలన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి వివాదాస్పదం చేయుట కంటే, వ్యాజ్యమాడుట కంటే దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నాం,
7వ వచనంలో ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం. కుటుంబములో, సంఘములో దేవుడు తెలియజేస్తున్న విషయం. అంతకంటే అన్యాయము సహించుట ఏంటది? మేలు. అది లాభం నీకు. అది లాభం. దానికంటే వివాదం చేయడం ద్వారా నీకు లాభమేం జరగదు. అది మేలైంది కాదు. దాని ద్వారా నీకు లాభం జరగదు. ఆగిపోతావు ఆత్మీయ జీవితంలో. నీ చురుకుదనం తగ్గిపోద్ది. దెబ్బతిన్న వ్యక్తివైపోతావు. చాలా మందిని చూస్తే దెబ్బతిన్నారు. అందుకే వారు చక్కగా లేరు. ఏమయ్యారు? దెబ్బతిన్నారు. విశ్వాసంలో వారికి ఆసక్తి లేదు. కొంతమంది ఏదో బ్రతుకుతున్నాం. ఏం ఏం జరిగి దెబ్బతిన్నారు వాళ్ళు. ఆత్మీయ విధానాల్లో వెళ్ళని వాడు దెబ్బతిని ఎలా ఉంటాడో తెలుసా? ఈ జీవితాన్ని నడిపించుకునే పరిస్థితిలో ఉంటాడు. ఆత్మీయ జీవితంలో ఆ చురుకుదనం ఉండదు. విశ్వాసంలో ఆసక్తి ఉండదు. దేవుని కొరకైన పరుగు ఉండదు. దెబ్బతిన్నాడు. ఎందుకు దెబ్బతిన్నాడు? దేవుని వాక్యాన్ని అనుసరించక, దేవుని విధానాలను అనుసరించక, మాదిరికరమైన వారిని ఆశ్రయించక ఇలాంటి పరిస్థితి వచ్చింది. మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మీయ విధానాలు ప్రక్కన పెడతామో ఏం సాధిస్తామండి? ఏమీ లేదు. చూస్తూనే ఉంటావు నువ్వు అక్కడ ఉండి అంతే. ఏం జరగదు అక్కడ. దేవుని కొరకైన ఆశలు ఉండవు. దేవుని విషయాల్లో ఆసక్తి ఉండదు. మనల్ని చూడగానే అర్థమవుతుంది. ఈ జీవితాన్ని నడిపించుకోవడం మీద మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుని కొరకు, నిత్యత్వం కొరకు, యుగాయుగములుండే జీవితం కొరకు మనం ఆలోచించాం. పని చేయలేం. కాబట్టి ప్రభు ఎటువంటి చక్కని విధానాలను మనకు నేర్పిస్తున్నాడో మనము గుర్తించాలి. మీ మధ్యలో వ్యాజ్యము తీర్చగలిగిన బుద్ధిమంతుడు లేడా అనే విషయాన్ని ఇక్కడ అడుగుతున్నాడు. అలాగే మీరు వ్యాజ్యమాడుట కంటే కూడా మీరు సహించుట, మౌనముగా ఉండుట. మౌనములోని శక్తి తెలుసా? దేవుడు మనకు శాంతియుతమైన విధానాలు ఇచ్చాడు. దీంతో మనం ఏం చేస్తామో తెలుసా? ఈ విధానాలతో మనం ఎలా ఉన్నా మనకు లాభమే. శాంతియుతంగా మాట్లాడే వారి కంటే కూడా ఇంకా చెప్పాలంటే మౌనముగా ఉండే వారి ద్వారా దేవుడు ఎక్కువ పని చేస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుంది. మౌనంగా ఉండేవాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? అతనికి ఒక వ్యక్తి దొరికాడు. ఎవరు? ప్రభువు. అనగా ప్రార్థన దొరికింది అతనికి. కాబట్టి మౌనంగా ఉన్నాడు. రాజులను ఆశ్రయించట కంటే నాకొక ఆశ్రయం దొరికింది. దానికంటే చాలా శక్తివంతమైంది. కాబట్టి నేను ఇక ప్రార్థనే చేస్తుంటాను. అలాంటి వారి ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు తెలుసా? ప్రపంచవ్యాప్త అంతర్జాతీయంగా వారి యొక్క ప్రార్థన ప్రభావం ఉంటుంది. దేవుని సన్నిధిని నమ్ముకునే వారికి అంత విశాలమైన ప్రార్థనలు వారు చేయగలుగుతారు. లేదంటే చిన్న చిన్న విషయాలకే ప్రార్థన చేస్తున్నామండి, ప్రార్థనే కదా, చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన అంటే ఎంత శక్తివంతమైందో తెలుసా? ఆ ప్రార్థనలు నమ్ముకునే వ్యక్తి ఎంత విశాలంగా అంతర్జాతీయంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అదే ప్రార్థన నమ్ముకోనని వ్యక్తి ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చేశాకనే మనం చేసేవన్నీ చేయాలి. అతని నమ్మకం మొత్తము మానవ శక్తి పరిధిలో జరిగే వాటి మీదనే. అవి ఎంతవరకు జరుగుతాయి? కొంతవరకే, తర్వాత ఏం జరగదు. ఎందుకంటే మానవ ప్రయాణం ఎటు నుండి ఎటువైపు అండి? బలము నుండి బలము కోల్పోవడం వైపు, జ్ఞానము నుండి జ్ఞాపక శక్తి కలిగిన స్థితి నుండి మతిమరుపు వైపు ప్రయాణం. పూర్తిగా శరీరములో ఆరోగ్యము కలిగిన స్థితి నుండి ఎటువైపు ప్రయాణం? రోగముల చేత ఓడిపోయే వైపు ప్రయాణం. సాధారణంగా ఏంటి మానవ ప్రయాణం? కాబట్టి మానవ శక్తి సామర్థ్యాల పరిధిలో నేను చేస్తానంటే ఏం చేస్తాను? జీవము నుండి మరణం వైపు నీ ప్రయాణం. ఇందులో దేవుని మార్గములోనే ఏముంది? అక్షయత ఉంది. మంటి నుండి మహిమ అనేది ఉంది. మానవ లాజిక్ లో లేదు. చావే ఉంది. చావు తప్పేమనుందా? చచ్చిపోయినా కూడా తిన్నాము కదా, తిండంత ఎడిపోద్ది, పనిచేస్తుంది అనే వాళ్ళు ఉన్నారా? మందులు తెమ్మన్నారు కదా డాక్టర్, తెచ్చాము కదా,
కాబట్టి చనిపోయిన ఎక్కిస్తే పని చేస్తుంది అనేది ఉందా మానవ లాజిక్లో? ఇక్కడ సాధించేది ఏం లేదు. దేవుని విధానాల్లో, మార్గాల్లోనే ఉంది నీకు మహిమ. అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఊహించలేని విషయాలన్నీ దేవుడు చెప్పిన మార్గాల్లోనే ఉన్నాయి. అది మనం గుర్తించాలి. కాబట్టి క్రైస్తవ్యానికి శాంతి అనేది ఒకటి దేవుడు నేర్పించాడు. ఆ శాంతి కలిగిన వారికి దేవుడు రాజదండాన్ని ఇవ్వబోతున్నాడు. అది మనం గుర్తించాలి. సంఘానికి ఇచ్చిన బోధ ఏంటో తెలుసా? శాంతి. సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు దేన్ని బంధిస్తే అది బంద్ కావాల్సిందే. ఎవరికి ఇచ్చాడు? ఒకరికి ఇచ్చాడు, ఒక గుంపుకు. ఆ గుంపుకి ఎలాంటిది ఇచ్చాడో తెలుసా? నువ్వు దేన్ని బంధిస్తే అది నేను కూడా బంధిస్తాను. నువ్వు దేన్ని విడుదల చేస్తే నేను దాన్ని విడుదల చేస్తానని చెప్పాడు. ప్రపంచం తెలుసుకుంటుంది, వారికి అధికారం ఉంది. వారిని దేవుడు ఎలా ఉండమన్నాడు? శాంతియుతంగా ఉండమన్నాడు. అలాంటి వారి ద్వారానే ఈ ప్రపంచం నడిపించబడుతుంది. అది మనం గుర్తించాలి. ఈరోజు ఈ పట్టణం మన ద్వారా నడిపించబడాలి అంటే మనము ఏ మార్గంలో ఉండాలి? శాంతి మార్గంలో ఉండాలి. అది మనం గుర్తించాలి. కాబట్టి క్రైస్తవ్యానికి దేవుడు అది నేర్పించాడు. ఆ శాంతి యొక్క శక్తి ఎలా ఉంటుంది అంటే రెండు విధానాల్లో ఉంటుంది. ఒకటి వారిని ఊహించలేనంతగా వర్ధిల్లజేస్తుంది. ఇది ఫస్ట్ విషయం. ఈరోజు మనం చూసేది అదే. శాంతిగా ఉన్నవాడిని ఎవడు ఆపలేడండి. మీకు అర్థమవుతుందా? శాంతిగా ఉన్న వ్యక్తిని యోబు శాంతిగా ఉన్నాడు. యోబు ఎలా ఉన్నాడు? శాంతిగా ఉన్నాడు. తన జీవితంలో వ్యతిరేకమైనవి జరిగినా ఎలా ఉన్నాడు? శాంతిగా ఉన్నాడు. తన పరిస్థితులన్నీ తలక్రిందులుగా ఉన్నా శాంతిగా ఉన్నాడు. అలాగే తన శరీరం మీదకి అనారోగ్యం దాడి చేసి చర్మం అంతా పగిలిపోయినా శాంతిగా ఉన్నాడు. తన జీవితంలో ఏ పరిస్థితులు జరిగినా శాంతిగా ఉన్నాడు. కాబట్టి అతని అభివృద్ధిని గురించి మీరు ఆలోచించండి. ఎవ్వరు కదిలించలేరు. మన జీవితంలోనికి దేవుడు అనేకమైన వాటిని అనుమతిస్తూ ఉండొచ్చు. అది సాతాను ద్వారా కావచ్చు, కృత్రిమైన కార్యాలు ఏవైనా కావచ్చు. నువ్వు శాంతిగా ఉంటే నీ అభివృద్ధి ఎలా కొనసాగుతూ ఉంటుందంటే పైకి కనిపించకపోవచ్చు, కానీ ఆత్మీయత గురించి దేవుడు మాట్లాడితే సాతాను దగ్గరే మాట్లాడగలిగినంత ఆత్మీయత ఉంటుంది. నువ్వు శాంతిగా ఉంటే. నీకు అర్థమవుతుందా? శాంతి అంత శక్తివంతమైంది. ఎందుకు శాంతి నేర్పించాడంటే నిన్నెవ్వరు కదిలించలేరు. సాతాను కూడా నీ అభివృద్ధిని ఆపలేడు. పైకి ఏం జరుగుతున్నా లోపల చూడండి. యోబు యొక్క జీవితం, అతని ఆత్మీయ జీవితం, ఈ పైకి అనేది ఉంది చూసారా? దీన్ని ఎప్పుడు కూడా మనం గొప్ప చేయకూడదు. పైకి దేవుడు మనకి ఇచ్చినవన్నీ కనబడుతున్నాయి. పైకి మన శరీరం, పైకి ఈ జీవితం. కానీ ఇదంతా ఏమైపోతుందో తెలుసా? దేవుడు మనకి ఇచ్చినవన్నీ ఇక్కడ విడిచిపెట్టాల్సి వస్తుంది. చెప్పుకోవడానికి ఏది ఉండదు, రాసుకోవడానికి ఏది ఉండదు, మార్కులు నువ్వు తెచ్చుకోవడానికి దాంట్లో నుండి రాయడానికి ఏది ఉండదు, అంతా విడిచిపెట్టాల్సిందే. అలాగే ఈ గుడారం కూడా శిథిలమైపోతుంది. మరి ఏది ఉంటుంది? జీవితం అనేది ఒకటి ఉంది చూసావా? దేవుని వాక్యముతో నీకున్న సంబంధం, అదిగో అది అసలైన జీవితం. ఇది పైకి కనిపించే ఒక పెన్ను లాంటిది, లోపల ఉంది అసలైన ఇంకు. అర్థమవుతుందా? నీ అసలైన జీవితం లోపల ఉంది, నిరంతరం ఉండేది, యుగాయుగములు ఉండేది. ఈ శరీరం ఎంతవరకు ఉంటుంది? కానీ యుగాయుగములు ఉండే అసలైన దాని మీద ఉంది దేవుని యొక్క దృష్టి. దాన్ని చూస్తున్నాడు. కాబట్టి నువ్వు శాంతిగా ఉంటే దానికి ఏమాత్రం నష్టం లేదు. అది ఎదుగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది. క్రైస్తవ సంఘం శాంతిగా ఉంటే జరిగే నష్టాలని పైకి కనిపించేదంతా ఒకవైపు, దాని లోపల చూడండి. అసలు మీరు అన్ని అతిశయాలే ఉన్నాయి, అన్ని గొప్పతనాలే ఉన్నాయి. వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారు, దాన్ని రీచ్ అవుతున్నారు వారు. ఆత్మీయ జీవితంలో చూడండి, యుగాయుగములు ఉండే దాని గురించి చూడండి.
శిథిలమైపోయేదాన్ని కాదు మీరు చూడాల్సింది. అది దేవుడు మనకు నేర్పించిన విధానాలు ఎంత శక్తివంతమైనవో మనం గుర్తించాలి. ఆ తర్వాత ఇదేం చేస్తుంది? పరిశుద్ధులు పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారన్నాడు కదా! దానికి ముందు ఏం జరుగుతుందంటే వీళ్ళు బ్రతికి కాలాన్ని ముగిస్తున్నట్లుగా ఉంది కదా! కానీ లోపల ఏం జరుగుతుందో తెలుసా? లోపల వీళ్ళ మీదకొస్తున్న ప్రతి దానికి వీళ్ళు తీర్పరులుగా నిలబడుతున్నారు. పైకేం కనబడుతుంది? పరిశుద్ధులు అమాయకులు, వారెవరి జోలికి పోరు. ఇతరులు వాళ్ళ జోలికి వచ్చినా వారి జీవితాన్ని చాలిస్తారు అన్నట్టు కనబడుతుంది. కానీ దేవుడు ఒక స్థితిని ఏర్పాటు చేయబోతున్నాడు. అక్కడేం జరగబోతుందంటే వీరు వీరి మీదకొచ్చిన ప్రతి పరిస్థితి మీద రాజుగా ఏలుబడి చేయబోతున్నారు. అది రానివ్వకుండా వదిలిపెట్టాడు దేవుడు. ఇది దేవుని వాక్యం తెలియజేస్తున్నది. పరిశుద్ధులు పైకెలా కనబడుతున్నారు? దేంతో? మాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు, మాకు అధికారము లేదు, ఏదో మేము పరదేశులుగా బ్రతుకుతున్న అన్నట్లుగా ఉన్నారు. కానీ ఇలా దేవుడు వారిని జీవించమన్నాడు. అలా జీవిస్తుంటే దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు అనేది ఆశ్చర్యం. అది ఉందా లేదా? రెండోది అది కూడా ఉంది. మొదటిగా ఏం జరుగుతుంది? వారి ఆత్మీయ జీవితంలో ఎంతగానో వారు ఎదుగుతున్నారు. అది మనం గుర్తించాలి. ఆత్మీయ జీవితంలో వారు ఎంతగానో ఎదుగుతున్నారు. సంఘం శాంతిగా ఉన్నంత వరకు వారి అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరు. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు శాంతిగా ఉన్నంత వరకు, దేవుడు చెప్పిన శాంతి మార్గములో మీరు నడుచుకున్నంత వరకు మీ అభివృద్ధి దేవుడు కోరుకుంటున్నట్లుగా కొనసాగుతూ ఉంటుంది. రెండవది ఇన్ఫ్లుయెన్స్ అంతా మీదే. అది ఒకరోజు తెలుస్తుంది. అది మనం గుర్తించాలి. పైకి యోబు ఎలా ఉన్నాడు? పైకి అలా ఉన్నాడు. కానీ లోపల ఎలా ఉన్నాడు చూడండి. సాతాను ముందు దేవుడు ఇదిగో అన్యాయముగా నువ్వు అతన్ని శ్రమపరిచినా కూడా తన యథార్థతను వదలక ఉన్నాడు. ప్రభువు అతని గురించి గొప్పగా సాక్ష్యం చెప్పే విధానంలో అతడు ఉన్నాడు. అది మనం గుర్తించాలి. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనల్ని సమాధానపరచగలిగిన ఆ యొక్క వ్యక్తి దగ్గరికి, విధానాల యొద్దకు మనం వెళ్ళాలి. శాంతిగానే మన సంభాషణ ముగించాలి. వివాదాస్పదం అవుతున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? సమాధానపరచగలిగిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి. ఇది రెండవదిగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత ఏదైనా మనలో లోపం ఉంటే వెంటనే మనం సరిచేసుకోవాలి. ఒప్పుకోవాలి. మన లోపాలు, మన కంటిని మనం తేటగా ఉంచుకోవాలి. హల్లెలూయా. మన కంటిని తేటగా ఉంచుకోకపోతే దాన్ని బట్టి దేవుడు నిన్ను శిక్షించాలి. జక్కయ్య సమాధానం కొరకు ఏం చేస్తాడు? 4 గంటలు చెల్లించాడు. మన యొక్క లోపములను బట్టి, మన దోషములను బట్టి దేవునికి మనకు సమాధానము అనేది తొలగిపోయింది. మనల్ని దేవునితో సమాధాన పరుచుటకై మన మీద అనేకమైన ఆటంకాలు, నేరాలు ఉన్నాయి. మనల్ని సమాధాన పరుచుటకు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి మన సమాధానార్థమైన శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. ఇది మనం గుర్తించాలి. కాబట్టి సమాధానం కొరకు కొన్నిసార్లు మనం వెల చెల్లించాల్సి వస్తుంది. సమాధానం కొరకు వెల చెల్లించాల్సి వస్తుంది. మన మాటల ద్వారా మన సమాధానాన్ని కోల్పోయాం. దానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. దానికి వెల చెల్లించాల్సి వస్తుంది. ఆ వెలను నువ్వు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ మాటలు వదిలిపెట్టిన వారమైతే వాటిని ఒప్పుకోవాలి. మన తప్పును ఒప్పుకోవాలి. మన ద్వారా లోపం ఉంది అని అక్కడ తెలియపరచబడినప్పుడు, సమాధాన పరిచేవారు తెలియపరిచినప్పుడు వెంటనే సరిచేసుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి నిరంతరము సమాధానం కొరకు ప్రయత్నించేవారుగా, సమాధానాన్ని వెతికి వెంటాడేవారుగా ఉండాలంటే మనము అందరితో శాంతముగా ఉండాలి. శాంతముగా ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం ఆశ్రయించాలి. సమాధానంగానే చెప్పవచ్చు. నీకు మాకు చెప్పగలిగిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం. అప్పుడు మనమే అరవాల్సిన అవసరం లేదు. మనమేమి గద్దించాల్సిన అవసరం లేదు. మనమే సమాధానం పోగొట్టుకోవాల్సిన అవసరము
లేదు అనేది రెండవదిగా మనం చూస్తాం. ఆ వ్యవస్థను, ఆ విధానాన్ని పెద్దలను దేవుడు ఏర్పాటు చేశాడు. వాక్యం ఎరిగిన వారిని దేవుడు ఏర్పాటు చేశాడు. మాదిరికరమైన వ్యక్తులు కూడా ఉన్నారు ఎక్స్‌పర్ట్స్. ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు కదా! దేనికైనా అడుగుతాం గదా! బండి రిపేర్‌కి వచ్చిందనుకోండి ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు గదా! కంప్యూటర్ అలాగే ఏదైనా శరీరం దానికి సంబంధించిన వ్యక్తులున్నారు గదా! కాబట్టి అక్కడికి వెళ్తే సమస్య లేదు. అక్కడికి వెళ్ళకుండా ఈగో ఉందనుకోండి. ఒక వ్యక్తి కంప్యూటర్ దగ్గర ఉన్నాడు. దాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. ఆపరేట్ చేస్తుంటే దానికి వైరస్ వచ్చి అది స్లో అయిపోయింది. ఎంత కీస్ నొక్కుతున్నా కూడా అది కావట్లేదు. నొక్కి, నొక్కి, నొక్కి ఎంత బలంగా నొక్కుతున్నాడంటే ఈయనకు కోపం ఎక్కువైపోయి గట్టిగా నొక్కుతుంటే ఆ కీస్ ఎగిరి పడుతున్నాయి బయట. ఆ కీబోర్డ్‌లో. తర్వాత ఇది కాదు ఇగ చెయ్యి తీసి దాని మీద కొడుతున్నాడు. ఇప్పుడేమైందో తెలుసా? కీబోర్డ్ గూడా పాడైంది. రెండోది. తర్వాత ఒక ఫుట్ తీసుకొచ్చి కంప్యూటర్ మీద కొట్టాడు. ఒక వీడియో. మీకర్థమైందా? చాలా మంది చేసేది ఇదే పని. నా ద్వారా గాకపోతే ఇక ప్రపంచంలో ఎక్కడ గాదు. ఇక శిక్షే అన్నట్టుగా అట్లా నీ శరీరంలో ఏదైనా అనారోగ్యం వస్తే చేస్తావా? ఆలోచించండి. ఎక్కడైనా తలలో నొప్పొస్తుంది. నరాన్ని బయటికి లాగేస్తావా? ఇట్లా కొట్టి, కొట్టి, కొట్టి అప్పుడేమవుతుంది? సమస్య ఎక్కువవుతుంది. దానికి సంబంధించి ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. మనము శాంతముగా ఉన్నంత వరకు మన ద్వారా ఏ నష్టం జరగదు. అర్థమవుతుందా మీకు? శాంతము వదిలేసినప్పుడే శాంతము వదిలేసినప్పుడు సమస్య ఎక్కువవుతుంది. శరీరంలో ఎక్కడ అనారోగ్యం వచ్చినా కూడా మనం శాంతముగా ఉన్నంత వరకు సమస్య కలగదు. శాంతం వదిలేసి రఫ్‌గా డీల్ చేసామనుకోండి, రెండో ప్రాబ్లమ్ జరుగుతుందక్కడ. రెండో సమస్య ఉత్పన్నమవుతుంది. అక్కడి నుండి ఇక సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. పెరుగుతూనే ఉంటాయి. అది మనం గుర్తించాలి. కొంతమందికి ఆవేశం ఎంత అంటే కిడ్నీ నొప్పొస్తుందనుకోండి. దీన్ని నొక్కి పట్టి బయటికి లాగేయాలి అన్నంతగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని విషయాలు నొప్పి వస్తే ఆ నరమును, ఆ నొప్పి వచ్చే ప్రాంతాన్ని దాన్ని నరికి బయట పారవేయాలి అన్నంతగా. అలా నీవు చేసావనుకో ఏం జరుగుద్ది? దేనికైనా దానికి సంబంధించిన వ్యక్తులున్నారు. అన్నీ నేనే చేయగలను అనేది మంచిది కాదు. మనం శాంతముగా ఉన్నంత వరకే మన ద్వారా నష్టం జరగదు. కానీ శాంతం ఎక్కడైతే కోల్పోయామో రెండో సమస్య జరుగుతుంది. ఇది మనం గుర్తించాలి. కాబట్టి మనం మొదటిగా శాంతంగా ఉండాలి. రెండవదిగా ఎక్కడైతే వివాదాస్పదం అవుతుందో అక్కడే మనం దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి దానికి సంబంధించిన నిపుణుల యొద్దకు మనం వెళ్ళాలి. రెండవది. మూడవదిగా అక్కడ మనం సరిచేసుకోవాల్సిన విషయాలన్నీ సరిచేసుకున్నట్లయితే మనము అందరితో సమాధానంగా ఉండడానికి చేతనైనంత మట్టుకు ప్రయాస పడుతున్న వారముగా మనం ఉంటాం. అట్టి సమాధానం మనలో ఉన్నంత వరకు అపవాది మీద మనం విజయాన్ని సాధిస్తూనే ఉంటాం. కాబట్టి నిరంతరము చేతనైనంత మట్టుకు నిరంతరం సమాధానమును వెదికి వెంటాడే వారుగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు తన వాక్యమును మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.